హాగరు అన్ని విషయాల్లో ఓడిపోతా ఉంది. బానిసగా ఉన్నప్పుడు ఓడిపోయింది, వివాహం అయినప్పుడు ఓడిపోయింది, పిల్లగాళ్ళు పుట్టినప్పుడు ఓడిపోయింది. కానీ ఆ నిరీక్షణలోంచి దేవుడు గొప్పగా నిలబెట్టాడు. ఎడారి ప్రాంతాల్లోనే ఆ ఇష్మాయిల్ సంతతిని దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు. ధనవంతుల్ని లేవనెత్తాడు, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి లేవనెత్తాడు. అబ్రహాముకి ఇస్సాకుకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో వాళ్ళకు కూడా వాగ్దానం నిలిపి వాళ్ళలో నుంచి కూడా సేవకులను బయటికి లేవనెత్తాడు. మనం కూడా హాగర్ లాగా ఎలాగ ఉండాలా? ఓడిపోయినప్పుడు నిరాశలాగా ఉండకూడదు. ఆమె కూడా అంట్లు దొనేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు నా బతుకు ఏంటి అని చెప్పి అనుకోవాలా. ఆ ప్రార్థన అబ్రహాం ఏదో చేస్తున్నాడు, మనం కూడా చేద్దామని చెప్పి ఆ నిరాశలో ప్రార్థన చేసిందండి. కానీ ప్రార్థన రానేమో ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసే ఆమె పిల్లలందరూ కూడా ఆమె కింద, ప్రార్థన రాని ఆమె ప్రార్థన చేస్తే గొప్పగా దీవించబడింది. ప్రార్థన వచ్చిన ఆమె స్థితిని మర్చిపోతే వాళ్ళ పిల్లలందరూ కూడా బానిసలుగా మారిపోయారు. ఈరోజు మనం కూడా ప్రార్థన వచ్చని చెప్పి మనం ఒక స్థితిలో గర్వంగా వెళ్ళిపోయినాం అనుకోండి, మన పిల్లల పరిస్థితి బాగోదు.